లేదు సార్ అది చెప్పమన్నారు కదా లేచినప్పుడు ఏదో టాపిక్ అన్ని ఒక సైడ్ అయినా పెట్టండి, కానీ ఒక సైడ్ పెట్టండి. రోల్ ఆర్డర్లో ఇప్పుడు మన జిల్లాలో దాదాపుగా ఒక 5,000 వరకు పెట్ డాగ్స్ ఉన్నాయి, ఓ 7,000 వరకు స్ట్రే డాగ్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే ఇప్పుడు ఇది కుక్క కాటు కరవడం అనేది ఇప్పుడు మన స్టేట్లో మొత్తము ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీనికి ప్రయారిటీ బేసిస్ మీద ఎక్కడైతే డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఏదైనా ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ అంటారు. ఇది ఇక్కడ ఏంటంటే ఏవైతే మేల్ డాగ్స్కి ఇప్పుడు మగవాటికి మాత్రం ఇది స్టెరిలైజ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్, యాంటీరాబీస్ వ్యాక్సిన్ కూడా దీనికి కరవకుండా కాకుండా అది చేసేస్తున్నారు. మరి దీని అంటే ఇప్పుడు పట్టుకొచ్చిన తర్వాత ఒక రోజు స్టార్వేషన్లో ఉంచి నెక్స్ట్ డే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇట్లా ఓ 5-6 డేస్ ఇక్కడ కేర్ సెంటర్లో ఇక్కడ ఉంచి తర్వాత ఏవైతే సూచనలు పెట్టామో అవి రిమూవ్ తీసేసి తర్వాత ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చామో ఆ ప్లేస్ అనేది దానికి వదిలేయడం జరుగుతుంది. గత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఏదైతే డాగ్స్ సర్వే చేశామో అందులో దాదాపు ఒక 1000 పైన అన్ని వార్డులలో మనకు డాగ్స్ ఉన్నట్టుగా మనకు సర్వేలో తేలడం జరిగింది. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారి ఆదేశానుసారము వెటర్నరీ డాక్టర్స్, మన ఏదైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో ఈ రోజు నుంచి ఈ డాగ్స్కి యొక్క మేల్ డాగ్స్కు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఒక 20 డాగ్స్కు టార్గెట్ చేశాము. ఆ 20 డాగ్స్ ఈరోజు సాయంత్రం వరకు ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఆ తర్వాత వీటికి మెడిసిన్స్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మన పక్కనున్న కెనెల్స్లో కూడా వాళ్ళకు ఆహారము కానీ వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఒక 5 డేస్ వాళ్ళకు కేర్లో ఉంచేసి ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టిచ్చెస్ అన్నీ అది చేసేసి వాళ్ళు తీసేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వాళ్ళకు వదిలిపెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఒకటి డాగ్స్ పాపులేషన్ ఏదైతే కంట్రోల్ చేసినట్టు ఉంటుంది, రెండవది ఆ డాగ్ యొక్క ఫెరోషియస్నెస్, ఆ డాగ్ యొక్క యాక్టివ్నెస్ అనేది ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్ ద్వారా తగ్గుతుంది. కాబట్టి అది కరవడానికి కానీ ఎట్లాంటి అవి దాంట్లో హ్యాబిట్స్ అనేది తగ్గిపోతాయి. కాబట్టి అదే సేమ్ ప్లేస్లో వాళ్ళకి మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. దీనికి పట్టణ ప్రజలకు ఇవన్నీ తెలిసి వాళ్ళ అక్కడ ఎక్కడి నుంచి అయితే మనము అవి పట్టుకొస్తున్నామో సేమ్ ప్లేస్లో వదిలిపెడతాము. అది ప్రజలందరికీ మనం